ప్రేమ్ కుమార్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకు సంబంధించి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షులుగా ఉన్నారు. రైట్, వారితో మాట్లాడదాం. ఎందుకంటే స్థానికంగా ఉన్న పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రేమ్ కుమార్ గారు, నిజానికి రైతుల పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే వాళ్ళ కోసమే ఇప్పుడు మనం మాట్లాడాల్సింది. పాపం అన్ని వేల ఎకరాలు ఒక రాజధాని నిర్మాణం, ఒక రాజధాని జరుగుతుంది మన కోసం అని అనుకొని ఇచ్చారు. ఈరోజు మోసపోయింది వాళ్ళే. ఈ రోజుకి వాళ్ళకి న్యాయం జరగలేదు. వాస్తవ పరిస్థితి ఏంటి అక్కడ అమరావతిలో? సార్, ప్యానల్ అందరికి నమస్కారం. సార్, ఈశ్వర్ గారికి, నాగార్జున గారికి మరియు ప్యానల్ అందరికి నమస్కారం. సార్, ఈ రోజు అమరావతి రైతులు ఎంత బాధపడతారంటే, చంద్రబాబు ఏదో చేస్తాడు, మమ్మల్ని అందరినీ కోటీశ్వరం చేస్తాడని చెప్పేసి రైతులందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారికి పొలాలు ఇచ్చారు. పొలాలు తీసుకున్న రైతులు ఈ రోజు పరిస్థితి ఏంటంటే కూలి పనికి వెళ్తా ఉన్నారు. మేము ల్యాండ్ పని అన్నారు, ఏదో న్యాయం చేస్తాము, మిమ్మల్ని కోటేశ్వరం చేస్తాము, మంచి మంచి భవంతులు కడతాము అక్కడ అని చెప్పేసి మాట చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మళ్ళా మాకు పొలాలు కావాలి, ల్యాండ్ పూలింగ్ పొలాలు కావాలని చెప్పేసి మాయమాట చెబుతా ఉన్నాడు. ఏదైతే రైతులు ల్యాండ్ పూలింగ్ కోసం ఏదైతే పొలాలు ఇచ్చారో ఈ రోజు చూస్తా ఉన్నాను సార్. నేను దగ్గరగా ఉంటాను రాజధాని. నేను చాలా మంది బంధువులు కూడా పొలాలు ఇచ్చారు. ఈ రోజు వాళ్ళు కూలి పనికి వెళ్తా ఉన్నారు సార్. హ్యాపీగా సొంత పొలాల్లో పనిచేస్తున్న వాళ్ళు ఇతర పొలాల్లో కూలి పనికి వెళ్తా బాధపడతా ఉన్నారు, ఏడుస్తా ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బాగుపడ్డారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా ఉన్నారు. ఆడ ఎవరు బాగుపడ్డారు సార్? తన సామాజిక వర్గం బాగుపడింది కానీ ఎవరు బాగుపడలా. ఇక్కడ బాగుపడింది ఇద్దరే, చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళు, రెండోది వచ్చేసి నీళ్లు తోడుతా ఉన్నారే. మాట్లాడితే రాజధాని మునిగిపోతుంది, నీళ్లు తోడి వాళ్ళు కోటేశ్వరులు అవుతా ఉన్నారు. ఈ రోజు 34,000 ఎకరాల్లో చెట్లు పెరిగిపోయినాయి అంట. నారాయణ గారు చెబుతా ఉన్నారు. మరి ఆ చెట్లు కొట్టే వాళ్ళు కోటీశ్వరులు లేరు. మరి రైతుల పరిస్థితి సార్, ఈ రోజు రోడ్డు మీద పడ్డారు. మిమ్మల్ని నమ్మే కదా పొలం ఇచ్చింది, వాళ్ళకి న్యాయం చేయాలి కదా. అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పటికే 2016 నుంచి లెక్కేసుకుందాం. 2016 నుంచి తీసుకుంటే దాదాపు భూములు ఇచ్చినప్పటి నుంచి 9 ఏళ్ళు, అంటే ఒక దశాబ్ద కాలం, 10 ఏళ్ళు కావస్తోంది. ఇంకా పిచ్చి మొక్కలు కొట్టే స్థాయిలోనే ఉంటే ఎప్పుడు ప్రపంచ రాజధాని అయ్యేది అక్కడ? ఇంకా 30,000 ఎకరాలు ఆల్రెడీ కొట్టిన తర్వాత మళ్ళీ 30,000 ఎకరాల్లో ఇంకా పిచ్చి మొక్కలు ఉన్నాయి. అదే సార్ చూస్తున్నాడు. అదే నిజానికి అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లతో ఇప్పటికే ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం అక్కడ మనం వెళ్ళగానే గుడ్లప్పగించి చూసేంత స్థాయిలో ఉందా? ఉందా సార్? చంద్రబాబు గారి ఇల్లు ఉంది అక్కడ. పెద్ద పెద్ద బిల్డింగ్ చంద్రబాబు గారి ఇల్లు ఉంది అక్కడ. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కడతా ఉన్నారు. ఇప్పటికి 4 అంతస్తులు పెరిగింది అక్కడ. ఓకే, కానీ మిగతా మొత్తం పిచ్చి మొక్కలే ఉన్నాయి. గమనించారు సార్ మీరు? అక్కడికి వెళ్ళి చూస్తే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఆల్రెడీ 4 ఫ్లోర్లు పెరిగి వచ్చేసి చంద్రబాబు గారు బాగా కట్టినారు ఇల్లు. రాజధాని మాత్రం ఇంకా ఎక్కడ ముందుకు పోలేదు. పిచ్చి మొక్కలు పెరిగిపోయి చూద్దాం మాయ మాటలు 34,000 ఎకరాలంట చెట్లు కొట్టాలంట. ఎప్పుడు కొడతారు ఇల్లు? మళ్ళా వర్షాలు పడతాయి. సో హైదరాబాద్ లో ఒక ప్యాలెస్, అమరావతిలో ఒక ప్యాలెస్, కుప్పంలో ఒక ప్యాలెస్, ఇవి తప్ప ఏం లేవా? ఎక్కడ ఏం లేదు సార్. చంద్రబాబు ఇల్లు మాత్రం పెరిగిపోతా ఉన్నాయి. భవంతులు కట్టుకుంటా ఉన్నారు. రాజధానిలో నా ఇల్లు ఉంటుంది అన్నాడు. ఆయన ముందు అమరావతి రాజధాని సొంతగా ఇల్లు కట్టుకున్నాడు. కానీ ఇక్కడ భూములు మొత్తం వీడిపోతా ఉన్నాయి. రైతులు మాత్రం ఏడుస్తా ఉన్నారు సార్. ఇప్పుడు 2వ విడత భూసేకరణకి రైతులు ఏమంటున్నారు చెప్పండి? ఎందుకంటే మొదటి విడత ఇచ్చిన వాళ్ళకే ఇప్పటికే న్యాయం జరగలేదు. 2వ విడత ఇచ్చేవాళ్ళు ఎలా ముందుకు వస్తున్నారా? స్వచ్ఛందంగా లేదు ఇది డెవలప్ అవుతుంది అని నమ్మకం అన్నా ఉందా? కాస్తైనా వారిలో ఉందా? ఇచ్చే పరిస్థితి ఎక్కడ సార్? గతంలో రైతులు ఇచ్చారు పొలాలు, వాళ్ళకే న్యాయం జరగలేదు. మళ్ళా మేము భూములు అడుగుతా ఉన్నారు. ఇస్తే మా పరిస్థితి ఏంటని చెప్పేసి వాపోతా ఉన్నారు. ఇచ్చే పరిస్థితి లేదు ఎవరు కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాకింత భూమి కావాలని చెప్పేసి ఆల్రెడీ తీసుకున్నాడు. మళ్ళా సీఎం అయ్యాడు. చంద్రబాబు మోసం మాట చెప్పి మళ్ళా సీఎం అయ్యాడు. మళ్ళా నాకు భూములు కావాలంటే గతంలో భూములు ఇచ్చేవాళ్ళు వాళ్ళకి న్యాయం జరిగితే నమ్మిస్తారు కదా. మరి వాళ్ళు మోసం చేస్తే మళ్ళా ఇవ్వడానికి ముందుకు వస్తారు సార్. వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు. రైతులు చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితులు లేరు ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఆ పిల్లలు కూడా చాలా మంది యువకులు కూడా ఉపాధి లేక వెళ్ళిపోతున్నారు పక్క రాష్ట్రాలకని. ఇంతకుముందు కొన్ని బైట్స్ విన్నాం స్థానికంగా ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నది. వాస్తవమేనది? కరెక్ట్, 100% సార్. చంద్రబాబు గారు సీఎం అయితే వనరులు వస్తాయి, పారిశ్రామికవేత్తలు వస్తారు, బిల్డింగ్లు కడతారు, అందరూ బాగుంటాం, ఉద్యోగాలు వస్తాయి అనుకున్నారు. చంద్రబాబు గారు సీఎం ఇప్పటికే 20 ఏళ్ళు పైన అయింది. ఏం చేశారు ఆయన? నమ్మారు. 20 లక్షల ఉద్యోగాలు అన్నారు సార్. చంద్రబాబు గారు సీఎం అయితే బాగుంటాం అనుకున్నారు. 20 నెలలు సీఎం అయ్యి ఆయన ఏం చేశారు? ఒక ఉద్యోగం ఆయన
హైదరాబాద్ అని, ఒరిస్సా అని, బెంగళూరు అని ఇతర రాష్ట్రాలు వలస వెళ్ళిపోతా ఉన్నారు. ఈరోజు రాజధానిలో యువత ఎవరు లేరు అక్కడ. ఉద్యోగాలు లాగా అల్లాడిపోతా వేరే రాష్ట్రానికి వలస వెళ్ళిపోతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు నమ్మించి మోసం చేయడం అనేది ఆయనకు అలవాటే సార్. పాపం ప్రజలు మళ్ళా మోసపోయారు, రైతులు తీవ్రంగా మోసపోయారు సార్. రైట్, మీ పాయింట్ ఏంటి సార్? అక్కడ రైతులు వ్యతిరేకత ఉందా లేదా అని మీరు అడిగారు కదా. అవును, రీసెంట్ టైంలో మీరు చూసుకుంటే రైతుల నుంచి విపరీతంగా ఫిర్యాదులు రావటం, అదే టైంలో సిఆర్డిఏ అధికారులు సైతం లంచాలు అడుగుతున్నారని బహిరంగంగా రైతులు చెప్పిన తర్వాత ఒక కొత్త ప్రపోజల్ తెచ్చారు చంద్రబాబు గారు. మీరు నోటీస్ చేశారా లేదో, అమరావతి రైతులు ఒక జేఏసీగా ఫామ్ అవ్వండి. కరెక్ట్. ఎందుకు జేఏసీ అంటే, జేఏసీగా ఫామ్ అయితే రైతులు అందరి తరపున నలుగురితో చెప్పిస్తారనమాట. ఓకే చేసేసారు, వీళ్ళు సాటిస్ఫైడ్ గా ఉన్నారు, వీళ్ళ నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవు, వీళ్ళకి అభ్యంతరాలు లేవు, వాళ్ళ మనసులో మాట చెప్పుకునే అవకాశం లేకుండా జేఏసీ మెంబర్లు ఎవరో 9 10 ఉంటే వాళ్ళు వచ్చి సిఆర్డీ ఆఫీసులో అధికారులతో మాట్లాడుకుని బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇస్తారు, అంతా సవ్యంగా సాగుతుంది, ఎవరికి అలాంటి అభ్యంతరాలు లేవు. అందుకోసం ఏంటంటే జేఏసీ ఫామ్ చేయమని ముఖ్యమంత్రి గారే సలహా ఇస్తున్నారు. జేఏసీ ఇప్పుడు సమస్య లేనప్పుడు జేఏసీ ఎందుకు? జనరల్ గా ఏమైంది, అసలు జేఏసీ ఎప్పుడు ఫామ్ చేస్తాం? ఎప్పుడైనా మనకి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వీళ్ళందరి తరపున రిప్రజెంటేషన్ తీసుకుని ఆ ప్రాబ్లమ్ ని క్వశ్చన్ చేయడానికి, పోరాడడానికి అయింది. అవును, పోరాడడానికి ఒక జేఏసీని ప్రభుత్వం మీద పోరాడటానికి జేఏసీ, ప్రభుత్వమే జేఏసీ ఫామ్ చేయమని చెబుతుంది మొట్టమొదటిసారి. రైట్. ఒక ఎవరు నంబూరి రఘునాథరావు అంట, ఒక్కసారి వినండి సార్. రాజధాని అంటే మాకు ఇష్టమే, రాజధాని డెవలప్ పొద్దు మన పొలం రేటు పెరిగిద్దని మేము అనుకున్నాం. కానీ 5 కోట్లు పోయి ఇప్పుడు 2 కోట్లు 186 రేట్లు వచ్చేలకే మాకు ఎంతో అనుమానం వచ్చేసింది. ఆ ప్రాంత 29 గ్రామాలు ఇచ్చారు రాజధానిలో, ఆ గ్రామాల రైతులను కూడా కనుక్కున్నాం. వాళ్ళు పడే బాధలు సామాన్యం కాదు. పార్టీకి అనుకూలంగా ఉండే వాళ్ళేమో ఏం చెప్పలేదు, పర్లేదులే రాజధాని చేస్తారంటున్నారు. ఏమి అటు ఇటు కాని వాళ్ళు కూలికి పోవాల్సి వచ్చింది. 2 ఎకరాల రైతులు కూలికి వెళ్తున్నారు, కూలింగ్కి ఇస్తే ఖచ్చితంగా కూలికి పోవాల్సి వచ్చింది. వాళ్ళు ఇచ్చే కౌలు చాట్ల. వాళ్ళ ఇంట్లో ఒక ఆడపిల్ల పెన్షన్, పెద్ద పిల్ల అయితే పెన్షన్ కి 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు దాకా అవుతున్నాయి. పంచలు ఇవ్వాలనుకుంటే ఒకరిని చూసి ఒకడు నీ పిల్లగాడికి పెన్షన్ ఇస్తే 2 లక్షలు అయినప్పుడు నాకు కూడా వాడికన్నా 2,50,000 పెట్టాలనుకుంటాడు, కానీ తక్కువ చేయాలని అనుకోవట్లా. పెళ్లిళ్ళు చేయాలంటే 10 లక్షలు 20 లక్షలు పెట్టి అవుతుంది. అందుకని మా ఊరు ఆ 2 ఎకరాల లోపల కూలికి కూడా వచ్చారు, మిరగాయ పాసుకొచ్చారు, పత్తికి వచ్చారు. వాళ్ళు వచ్చితే కావద్దు ఏంటి నుంచున్నారు కానీ రైతు అంటాడు. వాళ్ళకి ఆ బాధ మాటలకి బాధ వేసి పాపం ఏడిచారు, కళ్ళ నీళ్లు పెట్టారు. ఇది రైతుల పరిస్థితి. ఇంకా ఇలాంటివి చాలా వినాల్సి వస్తుంది. ఎస్ నాగార్జున గారు, ప్లీజ్ కన్క్లూడ్ చేయండి సార్. సార్ అంటే అమరావతి గురించి చెప్పుకుంటూ పోతే చాలా లాంగ్ టాపిక్ అవుతుంది సార్. కాబట్టి 2-3 టాపిక్స్ మీకు చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని అమరావతిలో ఇప్పుడు 97,960 మంది జనాభా ఉంది. 2035 నాటికి 30 లక్షలు అవుతారు అని చెప్పారు. అంటే 30 రెట్లు పెరుగుతారని. సో జనాభా 30 రెట్లు పెరిగిన తర్వాత మరి శ్మశానాలు కూడా పెరగాలి సార్ కదా 30 రెట్లు. కానీ చంద్రబాబు నాయుడు గారు అసలు అమరావతి ఏరియాలో శ్మశానం లేకుండా చేశాడు. కర్మకాండలు ఎక్కడ చేస్తారో, ఏం చేస్తారో ఏందో అది ఏదో ఒకటి చేద్దాం అనేది వేరే విషయం. సరే, దీని తర్వాత ఏం జరిగిందంటే ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తాను సార్. ఈ 30 లక్షల మంది నిజంగా ఉందాం అనుకుందాం. 30 లక్షల మంది నిజంగా ఉంటే 30 లక్షల మంది ఉన్న తర్వాత మురుగునీరు ఎంత వచ్చిందంటే నేను చెప్పట్లేదు సార్, ఇది ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్ రిపోర్ట్ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన వాళ్ళు, మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మంత్రిత్వ శాఖ జరిపింది. దానికి చెప్తున్నా, మొత్తం మురుగునీరు పర్ డే 52,50,00,000 లీటర్లు వస్తుంది సార్ ఈ 30 లక్షల మందికి. ఇక్కడ చదరపు మీటర్కి 7 లీటర్లు మాత్రమే ఆ మురుగునీరుని తీసుకునేటువంటి కెపాసిటీ ఉంటుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలంటే, ఈ మురుగునీరుని ఎట్టి పరిస్థితుల్లోనూ పారే తాగునీటి జలాశయాల్లో కలపకూడదు, అంటే కృష్ణానదిలో కలపకూడదు. అందుకని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చెప్పిందంటే, అయ్యా ఇక్కడ 30 లక్షల మంది జనాభా వస్తుందని చెప్తున్నారు, మరి అమరావతిలో 30 లక్షల మంది జనాభా వస్తే వాళ్ళు చేసేటువంటి సాలిడ్ వేస్ట్ అదే విధంగా లిక్విడ్ వేస్ట్ ని ఏం చేస్తారు అని అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, సార్ ముందైతే మీరు పర్మిషన్లు ఇవ్వండి,
నేను ఆ మురుగునీరుని స్టోర్ చేసుకోవడానికి స్టోరేజ్ ట్యాంకులు కడతానని రాసిచ్చేసాడు. ఓకే. చంద్రబాబు నాయుడు గారి లెక్క ప్రకారం ఒకవేళ ఈయన ఏం చేయాలి, ఈయన దగ్గర 36,355 ఎకరాల్లో 5% మాత్రమే వేకెంట్ ల్యాండ్ ఇచ్చారు. అంటే 1817 ఎకరాలు వేకెంట్ ల్యాండ్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎన్జిటికి ఇచ్చినట్లు వాళ్ళు చెప్పినట్టు ఇవాళ ఏం చేయాలంటే కేవలం మురుగునీరుని నిల్వ ఉంచడానికి స్టోరేజ్ ట్యాంకుల కోసం 1140 ఎకరాల్లో ఓన్లీ మురుగునీరు నిల్వ చేయడానికి స్టోరేజ్ ట్యాంకులు కట్టాలి చంద్రబాబు నాయుడు గారు. 1000 ఎకరాలు కావాలా దానికి? చూడండి సార్ ఎంత దారుణమో. దాంతో పాటు 1140 ఎకరాలు అంటే మన దగ్గర ఉన్నది. దాంతో పాటు మరొకటి కూడా చెప్తాను సార్. జగన్ ఎందుకు మేము అమరావతి అంటే అందరికి ప్రేమే, కానీ అమరావతి ప్రాంతం ఎందుకు సమస్య అని అంటే అమరావతిలో వరదలు వస్తాయి అని చెప్పి సోషియో ఎకనామిక్ మాస్టర్ ప్లాన్ ఆఫ్ అమరావతి ఫ్లడ్ మేనేజ్మెంట్ ఉంది కాబట్టి 3,790 కోట్ల రూపాయలతో మనం ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయాలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి రిపోర్ట్ నెంబర్ 1. దాంతో పాటు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ యాసెస్ నెంబర్ పేజ్ నెంబర్ 24. రాజధాని ప్రాంతం సముద్ర మట్టానికి 17 మీటర్ల నుంచి 20 మీటర్ల ఎత్తు ఉంది కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలాకేట్ చేసినటువంటి 36,000 ఎకరాల్లో 10,500 ఎకరాలు వరద ముంపు ప్రాంతం అని ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇచ్చినటువంటి రిపోర్టు. దాంతోపాటు వరల్డ్ బ్యాంక్కి చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖ నవంబర్ 25, 2024 ఆంధ్రప్రదేశ్ అమరావతి ప్రాంతంలో తీవ్రమైనటువంటి వరద వచ్చేటువంటి ప్రాంతం అని పేజీ నెంబర్ 2లో వరల్డ్ బ్యాంక్కి రాసినటువంటి లేఖ ఎప్పుడు రాశారు? నవంబర్ 25, 2024 అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో వాళ్ళు ఇచ్చింది. తర్వాత ఇంకొకటి సార్, నవంబర్ 17, 2024 వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి మరొక లేఖ. ఈ ప్రతి లేఖలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో 10,500 ఎకరాలు ముంపుకు గురయ్యేటువంటి ప్రాంతాలని క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు గారు తన స్వహస్తాలతో వరల్డ్ బ్యాంక్కి ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీకి రాసినటువంటి లేఖలు. మేము అడుగుతుంది కూడా ఏంటంటే అయ్యా మీకు ఈ ప్రాంతంలోనే కట్టాలనిపిస్తే కొంచెం అక్కడి నుంచి కొంచెం వెనక్కి గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాలలో కట్టుకోండి. కేవలం మీకు కళ్ళలో అమరావతి కట్టాలి అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మీరు అమరావతి కృష్ణానదిలో రాజధాని కట్టద్దని మనస్ఫూర్తిగా చెబుతున్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారు బంగాళాఖాతం చూపించి బంగాళాఖాతంలో రాజధాని కట్టమని ఉంటే ఎల్లో మీడియా కూడా అక్కడే కట్టండి, అదే అనువైన ప్రాంతం అని చెప్పేది.